ఫ్రెండ్స్, రీసెంట్‌గా జరిగిన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి ఉద్యోగాలు అమ్మేస్తున్నారని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఈరోజు దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చాను. చాలామంది ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు, "అన్న, ఈ పోస్టులు అమ్మేస్తున్నారా? ఇది నిజమేనా? దీని మీద క్లారిటీ ఇవ్వండి" అడుగుతున్నారు. దీని మీద మీకు క్లారిటీ ఇస్తాను. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ జరిగి కొన్ని నెలలు గడుస్తుంది. రిజల్ట్స్ అనేవి లేట్ అవ్వడం వాస్తవమే. అది ఎందుకు లేట్ అయ్యాయి అనేది టెక్నికల్‌గా అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. అయితే దీనికి సంబంధించి రిక్రూట్‌మెంట్ పక్కా ప్రణాళికతో జరుగుతుంది. చాలామంది ఈ గ్యాప్‌ని సిన్సియర్‌గా చదువుకున్న అభ్యర్థులు, ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఒక చిన్న వైరల్ న్యూస్‌ని, ఒక ఫేక్ న్యూస్‌ని యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని పోస్ట్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది అభ్యర్థులు ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు చాలా కన్‌ఫ్యూజన్‌కి, టెన్షన్‌కి, ఆందోళనకి గురవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, రిక్రూట్‌మెంట్ చాలా పక్కాగా జరుగుతుంది. ఈ పుకారనేది ప్రతి ఎగ్జామ్‌కి కామనే. ఏ ఎగ్జామ్‌కైనా గాని పుకారు పుట్టిస్తారు. ఈ జిల్లా కోర్ట్ ఎగ్జామ్‌కొచ్చేసరికి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. నోటిఫికేషన్, ఎగ్జామ్, రిజల్ట్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, పోస్టింగ్. ప్రెజెంట్ నోటిఫికేషన్ అయిపోయింది. ఎగ్జామ్ అయితే అయిపోయింది. రిజల్ట్ స్టేజ్‌లో పెండింగ్ ఉంది. రిజల్ట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. రిజల్ట్ చాలా జెన్యూన్‌గా ఉంటుంది. ఈ రిజల్ట్‌ని ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో ఉంటారో వాళ్ళకి జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. ఆ కట్ ఆఫ్ ఒక్కో మార్క్ క్రాస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇయర్ వచ్చేసరికి ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆల్రెడీ కోర్ట్‌లో జాబ్స్ చేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 1 ఇయర్‌కి 1 మార్క్ చొప్పున అనే అంశం మీద. సో, దాన్ని కన్సిడరేషన్‌లో తీసుకొని ఓపెన్ కాంపిటీషన్‌లో ఎంతమంది జాబ్స్ తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఈరో దీనికి సంబంధించి మీరు మీ జిల్లా పేరు, మీరు రాసిన ఎగ్జామ్ కోడ్, ఎగ్జామ్ క్యాడర్, మీకొచ్చిన మార్క్స్ రఫ్‌గా పెడితే నేను లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ యొక్క సినారియో ఆహ్, పరిశీలించి మేము కట్ ఆఫ్ అయితే నేను చెప్పగలను. ఇది 100% కట్ ఆఫ్ అయితే కాదు. ఒక ఎస్టిమేట్, నేను రాసిన ఎక్స్‌పీరియన్స్ బట్టి నాకొచ్చిన మార్క్స్ లాస్ట్ ఇయర్, లాస్ట్ రిక్రూట్‌మెంట్‌లో నాకొచ్చిన మార్క్స్, లాస్ట్ క్యాండిడేట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, టాపర్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్ అన్ని షిఫ్ట్‌ల ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఐడియా ప్రకారం మీకు చెప్తాను. సో, ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. అందరూ ప్రిపరేషన్ కొనసాగించండి. మంచి నోటిఫికేషన్స్ ముందు ముందు ఖచ్చితంగా వస్తున్నాయి. బీ ప్రిపేర్డ్, రెడీగా ఉండండి. ఎటువంటి టెన్షన్స్ మీరు తీసుకోవద్దు. ఇలాంటి టెన్షన్స్ తీసుకుంటే 2 కోల్పోతారు. ఒకటి టైము, 2 పీస్. ఈ రెండిటిని ఎప్పుడూ కోల్పోవద్దు. బీ స్ట్రాంగ్, బిలీవ్ ఇన్ గవర్నమెంట్, బిలీవ్ ఇన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. ఎటువంటి దానికి మోసపోవద్దు. అండ్ ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు చెల్లించొద్దు. ఎవరన్నా ఇటువంటి ఫేక్ న్యూస్‌లో గాని ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుకొస్తే వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు విత్ ప్రూఫ్స్‌తో హైకోర్ట్ వారికి కంప్లెయింట్ చేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రైట్. థాంక్ యూ.